మ్యాంగో ఫార్మర్స్ మటాషు, మిర్చి ఫార్మర్స్ మటాషు, ఓవరాల్ గా ఫార్మర్స్ యాజ్ అ కమ్యూనిటీ మటాష్ అయిపోతున్నారు. సిబిఎన్ గారు ఇంత టెక్నాలజీ అంటారు కదా, మ్యాంగో ఫార్మర్స్ అండ్ మిగతా ఫార్మర్స్ అందరికీ యూజ్ అయ్యేలాగా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? జగన్ గారు వెళ్లి ఫైట్ చేస్తే తప్ప సిబిఎన్ గారికి అసలు ఫార్మర్స్ ఎందుకు కనిపించరు? సో ఈ ఇష్యూలో రీసెంట్ గా వైఎస్ జగన్ ఎంటర్ అయ్యి బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ ని విజిట్ చేశారు. వేలాది మందితో అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. స్టార్టింగ్ లో చూపించినట్టు ఈ మ్యాంగోస్ ని వేస్ట్ చేసింది ఫార్మర్స్ కాదు, వైసీపీ వాళ్ళు. సింగయ్య తల మీద కార్ ఎక్కించినట్టు రైతులు పండించిన మ్యాంగోస్ మీద ట్రాక్టర్లు ఎక్కించారు. గత గవర్నమెంట్ లో మేము 29 రూపీస్ మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించా ఉన్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. కాకపోతే మార్కెట్ యార్డ్ ని విజిట్ చేసే ముందు డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ ని స్టడీ చేసి ఉంటే 12 రూపీస్ గవర్నమెంట్ ఎందుకు ప్రకటించిందో తెలిసేది. అండ్ ఆయన విజిట్ లో మినిమం 12 రూపీస్ పర్ కేజీ ఫార్మర్స్ కి అందాలి అని డిమాండ్ చేశారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. బట్ కాన్సెప్ట్ ఏంటంటే జూన్ ఫస్ట్ వీక్ లో 12 రూపీస్ ని గవర్నమెంట్ ప్రకటిస్తే జూలై సెకండ్ వీక్ లో వచ్చి కొత్తగా డిమాండ్ చేస్తారేంటి? ఫార్మర్స్ కి సపోర్ట్ గా నిలబడటం మంచి విషయం, కాకపోతే రాజకీయానికి వాడుకోవటం, వాళ్ళు పండించిన పంట నేలపాలు చేయడం కరెక్ట్ కాదు. జూన్ 1 నుంచి 21 వరకు ఎంఎస్పీ ప్రకటించడం, కర్ణాటక సీఎం లెటర్ రాయటం, రైతులు ధర్నా చేయడం, ఇవన్నీ జూన్ లో జరిగితే కొత్తగా జులైలో వచ్చి న్యూసెన్స్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి.